ఇంటికి వెళ్ళి ఒక అతన్ని అడిగాను, ఏం చదువుతున్నారమ్మా అని. అతను చదవట్లేదమ్మా, జాబ్ చేస్తున్నాను అన్నారు. ఏం జాబ్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తారంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నానమ్మా అన్నారు. అదేంటి ఇక్కడ జాబ్ దొరకట్లేదా అంటే వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, కానీ ఎటువంటి క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నేను మోసపోయాను, నేను మా పేరెంట్స్కి దూరంగా చదువుతున్నాను అని చెప్పారు. ఆదాయం సరిపోతుందా అంటే ఆదాయం సరిపోవట్లేదు అని చెప్పారు. ఆదాయం సరిపోవట్లేదండి, వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మోసం చేశారండి. ఇంకొకరింటికి వెళ్ళానండి. ఇంకొకరింటికి వెళ్ళి అమ్మ పెన్షన్ వస్తుందా అంటే పెన్షన్ రావట్లేదు. పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటే అమ్మ బాడుగిల్లో ఉంటున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైందని పెన్షన్ కట్ చేశారమ్మా అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైనా పెన్షన్ కట్ చేస్తున్నారు, బాడుగిల్లో ఉన్న పెన్షన్ కట్ చేస్తున్నారు. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారండి. ఇలా అయితే నిరుపేదలు ఎలా బతకాలి? వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎన్నో ప్రామిసెస్ చేశారు, కానీ ఈరోజు ఆ ప్రామిసెస్ ఏది నిరూపించుకో